డిఫరెన్స్ అంటే మరి మీరు మంచి మనిషి ఉగ్రవాదితో పోల్చారు. అంత డిఫరెన్స్ ఇంత ఉంది మేడం డిఫరెన్స్ నిజంగా. ఉంటుంది అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీ ప్రాముఖ్యతను ఇంకా ప్రచారం చేయటంలో డాక్టర్స్ ఫెయిల్యూరా లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూరా? ఎందుకంటే ఇప్పటికీ కూడా మంచి శుభ ముహూర్తం చూసుకొని సిజేరియన్ డెలివరీస్ చేసుకుంటున్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే పెయిన్స్ భరించలేక. నార్మల్ డెలివరీ గురించి తెలిసి ఆ పెయిన్ నేను భరించలేని ముందే అనుకుని ఒక డేట్‌ని, సమయాన్ని ఫిక్స్ చేసుకొని ఆ టైంకి సిజేరియన్ చేపించుకున్న తల్లులు ప్రస్తుత కాలంలో కూడా ఉన్నారు. పుట్టే బిడ్డ ఒక మంచి మనిషికి, ఉగ్రవాదికి ఉన్నంత తేడా జస్ట్ బికాజ్ ఆఫ్ డెలివరీ వల్ల ఉంటుందన్నప్పుడు ఈ ప్రచారం ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో కావాలి గదా! యాక్చువల్‌గా ఇది డాక్టర్స్ అనేది చాలా చిన్నవాళ్ళు మేడం ఈ ప్రాసెస్‌లో. అంటే నేను డాక్టర్‌ని అట్లా సమర్థిస్తలేను. ఓకే. ఎందుకంటే ప్రజలు ఫోర్స్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ముహూర్తం డెలివరీ ఇలాంటివన్నీ ఫోర్స్డ్ డెలివరీస్. హ్మ్. అవన్నీ కరెక్ట్ కాదు. హ్మ్. దాన్ని చేసుకోవడం ద్వారా నష్టం జరుగుతది తల్లికి, బిడ్డకి కూడా. అలాంటివి అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు. హ్మ్. ఏ డాక్టర్ కూడా ఎంకరేజ్ చెయ్యరు. హ్మ్. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఎట్లా అంటే అది ఏదో చాలా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్ అన్నట్టు రిక్వెస్ట్ చేయడం ద్వారా హ్మ్. డాక్టర్స్ ఎస్ చెప్తారు. హ్మ్. ఇంకొక విషయము ఏ డాక్టర్‌కి కూడా సిజేరియన్ సెక్షన్ చేయాలని ఉండదు మేడం. హ్మ్. ఎందుకంటే అది మాకు తెలుసు. మేము ఎంబీబీఎస్ ట్రైనింగ్ అప్పుడే ఇన్వేజివ్ ప్రొసీజర్, నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే శరీరం మనిషిని కోయడానికి మామూలుగా అట్లా ట్రీట్ అవును. చేయడం కోసము చాలా ఫరక్ ఉంటది. హ్మ్. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గానీ ఏ విషయంలోనన్నా నాన్ ఇన్వేజివ్‌కే ఎళ్ళాల. ఓకే. ఇన్వెస్టిగేషన్స్ టెస్టులు కూడా హ్మ్. అంటే బ్లడ్ టెస్ట్ కుర్చీ తీయడము అవును. అట్లాంటి వాటికంటే కూడా ఫస్ట్ ఎగ్జామిన్ చేసి హ్మ్. అట్లనే. సో డాక్టర్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయరు. హ్మ్. కాకపోతే మనిషి నార్మల్ డెలివరీ అంటే నార్మల్‌గా ఉండాల. హ్మ్. ఓకే. నార్మల్ హైట్ ఉండాల. నార్మల్ పెల్విస్ సైజ్ ఉండాల. ఓకే. బేబీ లోపల నార్మల్ ఉండాల. సో ఈ నార్మల్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది మేడం. ఓకే. నార్మల్‌గా ఉండకపోవడం వల్ల ఓకే. సో అసలు ఫస్ట్ బతకాలి కదా! హ్మ్. ప్రాణాపాయ పరిస్థితి వచ్చి ప్రాణం మీదకొస్తే చనిపోతే ఇబ్బంది అవుతది కాబట్టి సిజేరియన్ సెక్షన్‌లు తప్పని చేయాల్సి వస్తుంది తప్పని తప్పనిసరి పరిస్థితులు పరిస్థితుల్లో. అవి. హ్మ్. కానీ యూజువల్‌గా ముహూర్తం డెలివరీస్ ఇవి డాక్టర్స్ కూడా ఇష్టపడరు, ఎంకరేజ్ ఓకే. చేయరు మేడం. ఓకే. ముర్రిపాల ప్రాధాన్యత చెప్పిండ్రు. ఇప్పుడు డోనర్స్ మిల్క్ ఎట్లయితే మనకి ఈక్వల్‌గా అవైలబుల్‌గా దొరుకుతున్నాయో, ముర్రిపాలు కూడా మొదట పట్టడంలో సమస్యలొస్తున్న వాళ్ళకి, లేకపోతే మీరన్నట్లు సిజేరియన్ ప్రాబ్లమ్‌తో ఏదైనా సెపరేట్ బిడ్డ సెపరేట్, తల్లి సెపరేట్ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముర్రిపాలు అందించడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? లేదు మేడం. ఎప్పుడైనా అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్స్‌ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అంటాం. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా సరే బేబీ ఇమ్మీడియేట్‌గా డెలివరీ అయిన వెంటనే ఛాతీ మీద పెడతాం. హ్మ్. అవును. ఫస్ట్ స్పర్శకి ఇమ్మీడియేట్‌గా. కూడా. హ్మ్. సో అప్పుడే ఫస్ట్ ఓకే. మిల్క్ కూడా ఇప్పిచ్చేస్తాం ఓకే. అన్నట్టు. హ్మ్. అన్‌లెస్ మరీ తల్లి ప్రాణాపాయ పరిస్థితుంది వెంటిలేటర్ మీదకెళ్తుంది అంటే తప్ప హ్మ్. అదర్‌వైజ్ ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ నార్మ్. ఓకే. ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ డెలివరీ అయిన వెంటనే అట్లా హ్మ్. పెట్టిస్తారు. బ్రెస్ట్ ఫీడ్ చేపిస్తారు. ఓకే. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని విషయాల దృష్ట్యా అడుగుతున్నా ఈ క్వెషన్. ఇప్పుడు నేను నాకున్న ఇమ్యూనిటీ బికాస్ ఆఫ్ మదర్ మిల్కేనా? ఇప్పుడు నేను అంటే ఈ ఏజ్‌లో కూడా చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గాని మేడం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైనా ఒక 100 ఇయర్స్ అనుకుందాం. హ్మ్. కానీ దాని స్ట్రెంగ్త్ అనేది పునాది. ఓకే. ఫౌండేషన్. హ్మ్. సో చాలా వరకు మనం ఫస్ట్ 2 ఇయర్స్‌లో చాలా విషయాలు డిసైడ్ అయితాయి. అందులో ఓకే. ఇమ్యూనిటీ కూడా డిసైడ్ అయితది. ఓకే. సో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఒక సాంగ్ మీ నుంచి రిలీజ్ అవుతుందని తెలిసింది. ఆ సాంగ్ వెనుక ఉన్న చరిత్ర, అసలు ఈ సాంగ్ తీసుకురావాల్సిన ప్రాముఖ్యత? మేడం అంటే మీకు తెలుసు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలకు గానీ, పాటలకు గానీ, అవును. సంస్కృతికి గానీ సైన్స్‌ని ఈ రూపంగా చెప్తే, ఒక పాట రూపంలో చెప్తే ఎక్కువ మందికి రీచ్ రీచ్ అయ్యే అవుతాయి. అవకాశం ఉంటది. హ్మ్. ఈ అవగాహన కల్పించడం కోసరము, తల్లిపాల ఇంపార్టెన్స్‌ని తెలియజేయడం కోసరము హ్మ్. ఈ పాటని రాశారు. ఇది బేసికల్‌గా నేను ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత పెద్దింటి అశోక్ గారని హ్మ్. సిరిసిల్ల తను చాలా మంచి రచయిత. ఓకే. చాలా అద్భుతంగా రాశారు. హ్మ్. ఇంకా మా తమ్ముడు రవీంద్ర హ్మ్. పాడారు. సో అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మహేందర్ అని ఉంటారు ఓకే. సిరిసిల్లో తను. హ్మ్. చాలా బాగొచ్చింది మేడం పాట. ఓకే. సో తను ఇది ఫస్ట్ పాడతారు. టైమా సార్? ఈ సాంగ్ ఇట్లా లేదు ఫస్ట్ మేడం. టైమా? లాస్ట్ ఇయర్ కూడా నేను మధుప్రియ ఓకే. దగ్గర పాడిపిచ్చాను ఓకే. ఈ హ్మ్. పాటని. హ్మ్. ఎందుకంటే ఇదొక మాధ్యమం ద్వారా ఎంతమందికి వీలైతే అంతమందికి అవగాహన రీచ్ కల్పించడం అవ్వాలి. కోసం హ్మ్. అని చెప్పి. హ్మ్. సో ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడము హ్మ్. అనేది కాదు మేడం సమస్య. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతది. అంటే ఓకే. మనము ఆ టైం గడిచిపోతే హ్మ్. తర్వాత ఏం చేసినా అది తెచ్చుకోలేము. హ్మ్. తల్లిపాల ద్వారా కలిగే లాభము హ్మ్. మనం ఏం చేసినా తెచ్చుకోలేము. ఓకే. సో అట్లాంటి స్థితి హ్మ్. అది మనకు ఉచితంగా దొరుకుతది. ప్రకృతి హ్మ్. సహజంగా వచ్చిందాన్ని. అంత అన్ని లాభాలుంటే అంత గొప్ప ఫలితాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. సృష్టి ధర్మం సో ప్రకారం జరుగుతున్న ఒక సహజంగా జరిగే అవును. దాని సహజంగా వల్ల మనకి యెస్. వెలకెట్టలేనంత లాభం వస్తుంటే దాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. సో జీవితానికి ఉపయోగపడే. అందుకోసం అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో
ఒక పాటల ద్వారా చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారని ఈ ప్రయత్నం చేసి విందాం సార్ ఆ పాట కూడా. సార్ ఇప్పుడు బిడ్డకు మనం సంబంధించి ఎంత విలువైనవి తల్లిపాలు అనేది మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. తల్లికి సంబంధించి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందా? నిజానికి తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి కూడా ఏ స్థాయిలో మేలు జరుగుతుంది బిడ్డ మంచితో పోలిస్తే? మేడం, మొట్టమొదటిగా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టం హిమరేజ్ అంటాం, బ్లీడింగ్ జరుగుతుంది. సో అది ఆగిపోవడంలో సహాయం అవుతుంది. ఇంతకు ముందు మీరు చూసింటారు, బిడ్డ అంటే ప్రయాణాల్లో కానీ నార్మల్ డెలివరీ విలేజ్లో బిడ్డ పుట్టిన తర్వాత తల్లి చనిపోయిందంటే ఎక్కువ రక్తస్రావం అయిపోయి, సో ఇమ్మీడియట్ గా బేబీ సక్ చేయడం వల్ల ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆక్సిటోసిన్ వీటి వలన యూట్రస్ అంతా కాంట్రాక్ట్ అయ్యి పోస్ట్ పార్టం బ్లీడింగ్ ఆగుతుంది. సెకండ్ థింగ్, అసలు మనం ఇంత లాభం ఉంటుంది అంటే నమ్మరు. బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్స్ చాలా వరకు ప్రివెంట్ చేయబడుతుంది. నిజంగా తల్లిపాలు ఇవ్వడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది, అండాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. తల్లులు దీర్ఘకాలికంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీలో సుమారుగా ప్రతి తల్లి 10 నుంచి 12 కేజీలు బరువు పెరుగుతుంది. మనకు తెలుసు బరువు తగ్గడం ఒకసారి పెరిగిన తర్వాత ఎంత కష్టం అనేది, కానీ ఏమి చేయకుండా కేవలం తల్లిపాలు ఇస్తా అంటేనే ఆ బరువు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు. సో చాలా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తల్లి ఎస్కేప్ కాగలదు, దాని నుంచి బయటపడగలదు. సో ఇంతకంటే ఏం కావాలి మేడం? తల్లికి ఆరోగ్యం వస్తుంది, బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉండి బరువు తగ్గితే అందంగా కనిపిస్తారు కదా మేడం ఎవరైనా కానీ. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఈ తల్లికి వచ్చే మేలు కూడా బిడ్డకి నార్మల్ డెలివరీ ద్వారా ఇచ్చే తల్లికి ప్లస్ సిజేరియన్ చేపించుకున్న తల్లికి ఇద్దరికి కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుందా ఫలితం? మేడం ఈక్వల్గా ఉంటుంది, అంటే అట్లా డిఫరెన్స్ ఏముండదు. తల్లికి సిజేరియన్ వల్ల తల్లికి ఎక్స్ట్రా ఇప్పుడు తనకే ఒక స్కారు పెయిన్ అది ఉంటుంది డిసడ్వాంటేజ్, కానీ అదర్వైజ్ లాభాలు సేమ్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కి తల్లిపాలకి సంబంధం ఉంది అనేది అయితే ఒక అవాక్ అయ్యే విషయం సార్ నిజానికి. అవును మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది మేడం. కొన్ని లక్షల బ్రెస్ట్ క్యాన్సర్లు అని మనం తల్లిపాలు ఇవ్వడం ద్వారా తగ్గించగలిగినాం. సో అంటే మనం ఇనిషియేషన్ ద్వారా బ్రెస్ట్ ఫీడింగ్ ఇయర్ బై ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లుల సంఖ్య పెరగడంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో ఇది కంపేర్ చేసిన చాలా స్టడీస్ ఉన్నాయి, మనకు సర్వేలు కూడా చెప్పినాయి అనమాట. సో ఆయుర్వేదంలో అమృతంతో పోల్చినారు అని చెప్పినారు తల్లిపాలని. సో తల్లిపాలు ఇచ్చే 2 ఏళ్ల వరకు తప్పకుండా ఇవ్వాలి, 5 ఏళ్ల వరకు ఇవ్వచ్చు, ఒకవేళ ఉంటే గనక ఇవ్వచ్చు అని చెప్పినారు. సో తల్లిపాలు ఇవ్వడానికి వెనక ఆడుతున్న తల్లులు కానీ లేకపోతే తల్లిపాలు ఇవ్వడంలో సమస్యలు ఉన్న వాళ్లకు కానీ ఏం చెప్తారు మేడం? తల్లిపాలు ఇవ్వకూడదు అని చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం చెప్తాం మేడం. అంటే మీరు నమ్మరు, ఈ దేశంలో తల్లికి హెచ్ఐవి ఉందనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, తల్లిపాలు మాత్రం ఇమ్మని చెప్తాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. అంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది. మిక్స్డ్ ఫీడింగ్ కంటే ఓన్లీ తల్లిపాలు ఇవ్వడం మంచిది, ఈవెన్ తల్లి హెచ్ఐవి ఉంటే తప్ప. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కీమోథెరపీ లేదంటే కొన్ని సైకియాట్రీ డ్రగ్స్ మెదడుకు సంబంధించినవి, అవి చాలా పవర్ఫుల్ ఉన్న డ్రగ్స్ తీసుకుంటా ఉన్న వాళ్ళు మాత్రం బ్రెస్ట్ ఫీడ్ చేయకండి అని చెప్తాం. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ ద్వారా వెళ్ళే మెడిసిన్స్ కొన్ని బిడ్డకు హాని చేస్తాయి కాబట్టి. అన్లెస్ ఇది చాలా రేర్ కండిషన్లో మాత్రమే, అదర్వైజ్ అందరూ తల్లిపాలు ఇవ్వాలి. కానీ బ్రెస్ట్కి కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది మేడం. ఇన్వర్టెడ్ నిపిల్స్ ఉంటాయి, లోపలికి ఉంటాయి, క్రాక్డ్ నిపిల్స్ ఉంటాయి, సోర్డ్ నిపిల్స్ ఉంటాయి, పుండులాగా ఉంటుంది. సో అలాంటి టైంలో అది చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. అసలు ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఇమ్మంటాం. మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసుకొని ఏదైనా స్టీల్ పాత్రలు అట్లా తీసుకుంటే రూమ్ టెంపరేచర్లో 6 గంటల వరకు అట్లే ఉంటుంది మేడం, ఖరాబ్ కాకుండా. సో రిఫ్రిజిరేటర్లో 24 అవర్స్ వరకు ఉంటుంది. సో డ్యూటీకి వెళ్ళే తల్లులు, బిజీగా ఉన్న తల్లులు ఎక్స్ప్రెస్ చేసి కటోరీ లేదా స్టీల్, ప్లాస్టిక్ కాదు మళ్ళీ స్టీల్ పాత్రలో పెట్టి స్పూన్ ఫీడింగ్ ఇవ్వమంటాం, పాలాడ్ ఫీడింగ్ ఇవ్వమంటాం. పాలాడ్తో ఇచ్చేవాళ్ళు స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. 24 గంటల వరకు స్టోర్ అవుతుంది. 24 గంటల వరకు స్టోరేజ్ ఉంటుంది. డ్యూటీస్కి వెళ్ళే మదర్స్ కోసం 6 గంటలు. సో వర్కింగ్ మదర్స్. ఇంకా ఇలాంటి అంటే మీరు ఇందాక కొన్ని ప్రాబ్లమ్స్ హెచ్ఐవి ఇంకా ఏమైనా క్యాన్సర్, కీమోథెరపీ అట్లా అరుదైన కండిషన్స్ లో మాత్రమే తల్లిపాలు ఇవ్వద్దని చెప్తాను. నార్మల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఇవ్వచ్చు, ఏ మందులు వాడుకుంటున్నా ఏ సమస్య ఉన్నా ఇవ్వచ్చు, అన్లెస్ డాక్టర్ రాసిస్తే తప్ప బేబీకి ఫీడింగ్ ఇవ్వద్దు అని స్పెసిఫిక్ గా చెప్తాం. ఇప్పుడు టీబీ ఉందనుకోండి చెప్తాం, అమ్మ మాస్క్ పెట్టుకో, బేబీకి ఫీడింగ్ ఇవ్వని చెప్తాం. మన వాళ్ళు భయపడేది ఇలాంటి చిన్న చిన్న కరోనా ఇవ్వచ్చు మేడం, అందరూ ఇవ్వచ్చు. షుగర్, థైరాయిడ్ ఏమైనా ఇవ్వచ్చు మేడం, ఇవ్వచ్చు.